నమస్తే. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరోవైపు చర్యకి ప్రతిచర్య ఉంటుంది, ఇది బీఆర్ఎస్ చేసుకున్న కర్మ ఫలితమని కాంగ్రెస్ నాయకులు వర్షం. ఇంతకుముందే బీఆర్ఎస్ కీలక నాయకుల అరెస్టులు జరిగినాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు నాతో పాటు. శ్రవణ్ గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి అరెస్టులు ఏంటి? మీరు ఎమర్జెన్సీ అంటున్నారు, ఇది రాక్షస రేవంత్ రెడ్డి పాలన. ఇది అంటే నేను అనట్లేదు, మీరు అంటున్నారని చెప్పి నేను అంటున్నా. మీరు బీఆర్ఎస్ వర్షన్ అని చెప్తున్నాను. నేను అదే చెప్తాను. ఇంకా కూడా దుర్మార్గమైనటువంటి, ఎమర్జెన్సీ కంటే కూడా దుర్మార్గమైనటువంటి ఒక రాక్షసమైన పాశవికమైనటువంటి ఒక పరిపాలన ఇది. ఇక్కడ ప్రశ్నించే గొంతుకలను అణచివేతకు గురి చేస్తూ ఉన్నారు. న్యాయం కావాలని చెప్పని రోడ్లు ఎక్కుతున్నటువంటి ఒక ప్రజలను కూడా ఇవాళ అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాపాలన కాదు, పెద్ద ఎత్తున ఇది ఒక పోలీస్ పాలన. దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, కేవలం ఫెయిల్యూర్ లీడర్ మాత్రమే రిప్రెసివ్ పాలిటిక్స్కు, సప్రెసివ్ గవర్నమెంట్కు పాల్పడతాడు. ఇవాళ దురదృష్టం ఏంటి అంటే రేవంత్ రెడ్డి పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయినాడు. 12 నెలల్లో సరే వాళ్ళు సంబరాలు చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా తైతక్కలు ఆడవచ్చు, దానికేమి యూ కాంట్ స్టాప్ దెమ్. బట్ దెన్ ఇది కంప్లీట్ ఫెయిల్యూర్. 420 వాగ్దానాలు చేసి, అనేక డిక్లరేషన్స్ చేసి, ఇవాళ రాష్ట్రంలో పరిపాలనపై పట్టు సాధించలేక, పెట్టుబడులను అట్రాక్ట్ చేయలేక, రెవెన్యూ డెఫిసిట్ను మేనేజ్ చేయలేక, మొత్తం ఇవాళ ఒక అవగాహన రాహిత్యంతో, ఆలోచనలు లేనితో పరిపాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, తగుదునమ్మా అని చెప్పని వాళ్ళు ప్రశ్నించే గొంతుకలపైన దాడికి పాల్పడతా ఉండే రేవంత్ రెడ్డి. ఇది ఒక రాక్షస పాలన. ఇప్పుడు ఈ అరెస్టుకు ముఖ్య కారణం నిన్న కౌశిక్ రెడ్డి చేసినటువంటి హంగామా. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిఐ విధులకు ఆటంకం కలిగించాడు. ఆయన విధి నిర్వహణపై బయటకు వెళ్తుంటే సిఐని అడ్డం తిరిగి మరి కేసు తీసుకోవాలని చెప్పి ఒక హడావిడి వాతావరణం మనకు అనిపించింది. ఇప్పుడు ఈ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి ఒక పెక్యులియారిటీ ఉన్నది, బట్ ఈవెన్ అదర్ పోలీస్ స్టేషన్స్ ఆల్సో అవుతుంది దుర్మార్గం. మరి ఆ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఏందో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక మరి ఏసీపీ గారు ఏందో, డీసీపీ గారు ఏందో మాకు తెలియదు. కానీ వై ఈస్ దట్ ఇఫ్ ఎ కంప్లైంట్ ఈస్ గివెన్ అగేన్స్ట్ రూలింగ్ పార్టీ లీడర్స్ ఆర్ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, ఎందుకు కంప్లైంట్ తీసుకోరండి మీరు? తెలంగాణ ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి మీద కంప్లైంట్ చేయలేదా? రోషే మీద కంప్లైంట్ చేయలేదా? రాజశేఖర్ రెడ్డి మీద కంప్లైంట్ చేయలేదా? చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ చేయలేదా? ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా వాళ్ళందరికంటే భిన్నమైన వ్యక్తి, లేకపోతే రాజ్యాంగం ఆయనకి ఏమైనా సపరేట్గా రేవంత్ రెడ్డి అనగానే రాజ్యాంగం ఏమైనా స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఇచ్చిందా? నువ్వు కేసీఆర్ లాగుల్లో తొండలు వదిలిపెడతా అంటావు, కేసీఆర్ పొట్ట చీల్చి పేగులు మెడలేసుకుంటా అంటావు, తొక్కి చంపాలా, రాళ్లతో కొట్టాలా అని చెప్పని రేవంత్ రెడ్డి అంటాడు. ఇట్లా అంటున్నాడు అని చెప్పని కేసు పెట్టడానికి పోతే నేను కేసులు నమోదు చేయను అంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గతంలో బీఆర్ఎస్ పార్టీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తప్పు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? దానికంటే ఒక ముందు ఒక మాట, మీరు సింపుల్, ఇవాళ నేను ఆరోపణలనే అంటున్నా, చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పట్లేదు. నో ప్రాబ్లం. సో అదే తప్పు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? నేను ఒక విషయం చెప్తా. ఇవాళ నిన్న జరిగినటువంటి దానికి సమాధానం చెప్పే ముందు, ఒక అనామకమైనటువంటి ఒక వ్యక్తి, ప్రాబల్యం తెలవనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే, ఒక సాధారణమైన వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తే, మాజీ ఆర్థిక మంత్రి పైన ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పని ఆయన పైన మీరు కేసు నమోదు చేసినారు, ఎఫ్ఐఆర్ చేసినారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. ఇక్కడ ఒక శాసనసభ్యుడుగా పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు అపాయింట్మెంట్ తీసుకొని మరీ వెళ్ళి నా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి అంటే నేను చేయను అని చెప్పని, ఆడ ఎమ్మెల్యే నిలబడి ఉండగానే నేను చేయను అని చెప్పని పారిపోయే ప్రయత్నం చేస్తే న్యాయం అవుతుందని చెప్పి ఇక్కడ ఇంటెన్షనల్గా పోయి కంప్లైంట్ చేసినట్టు కనిపిస్తుందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సార్, మా మీద ఆరోపణలు చేశారు కాబట్టి మేము చేయాలి. మీరు దీనికంటే ఈ 2 ఉదంతాల కంటే ముందే మీరు కూడా పత్రికా సమావేశానికి వచ్చుంటారు. కేటీఆర్ గారే 1-2 సార్లు అన్నారు, నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని చెప్పని. మై ఫోన్స్ ఆర్ గెటింగ్ ట్యాప్, మా కొలీగ్స్, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పని చెప్పినారు. చెప్పిన ధర్మిలా ఇవాళ ఇట్స్ నాట్ లైక్ ఎ టిట్ ఫర్ టాట్. నువ్వు ఇక్కడ కేసు పెట్టినావు, ఇది ఎందుకు పెట్టినావు అని చెప్పని ప్రశ్నించకంటే, అవునా నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది, మరి దీని మీద కూడా కేసు పెట్టినా అంటే తప్పా చెప్పండి? తప్పా చెప్పండి. నేను ఇవాళ చెప్తున్నా, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ముఠా గోపాల్ గారు, నేను డేట్ మర్చిపోయినా, 20వ తారీఖు
20 ఆగస్టు నాడు మేము ఈవినింగ్ పూట ముఠా గోపాల్ గారు ఇంకా చాలామంది శాసనసభ్యులు మేము అంతా కలిసి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మా నాయకుడిని కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిని పొట్టజీల్చి పేగులు మెడలేసుకుంటా తొక్కి చంపుతా రాళ్లతో కొట్టి చంపాలా తొండలు వదిలిపెట్టాలా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు ఆయన. దిస్ అమౌంట్స్ టు ఇన్సైటింగ్ ఆఫ్ వైలెన్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఈ సెక్షన్లో మీరు కేసులు పెట్టండి అని చెప్పని మేము కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు దర్జు కాదండి. ఓకే, నువ్వు కేసు చేస్తావా చేయవా సెకండరీ పాయింట్. డూ ఐ నాట్ హ్యావ్ ఎ రైట్ టు ఫైల్ ఎ కంప్లైంట్ జస్ట్ బికాజ్ నేను బీఆర్ఎస్ కాబట్టి, జస్ట్ బికాజ్ నేను అపోజిషన్ కాబట్టి నా కంప్లైంట్ కూడా తీసుకోవడానికి పోలీసులు ఏమైనా ప్రత్యేక రాజ్యాంగాన్ని అన్వయించుకుంటున్నారా, అమలు చేస్తున్నారా? ఓకే, నువ్వు ఎట్లయితే ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్తో హరీష్ రావు అనేటువంటి ఒక 7 సార్లు శాసనసభ్యుడు, మాజీ మంత్రి, 3-4 సార్లు మంత్రి పదవి చేసినట్టు ఒక పెద్ద మనిషి పైన, అది కూడా మోకాలకు బోడిగుండుకు ముడిపెట్టినట్టుగా, ఆయన హోంమంత్రి కాదు, నా చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన ఫైనాన్స్ మినిస్టరు. ట్యాపింగ్ అనేటువంటి ఒక వ్యవస్థ ఒకవేళ ఉంటే అది ఇంటెలిజెన్స్లోనో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. నా హోంగార్డు సీఎం కాదు, ఆయనను పట్టుకొచ్చి ఆయన పేరు మీద కేసు నమోదు చేస్తావు. మరి ఇక్కడ నా ఫోన్ ట్యాప్ అవుతున్నది, రేవంత్ రెడ్డి గారు చేస్తుండొచ్చు, మీరు దాన్ని ఎఫ్ఐఆర్ నువ్వు తీసుకో, కంప్లైంట్ ఎందుకు తీసుకుని భయపెడుతున్నాడు? ఓకే, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లకు ఉన్న కష్టమైంది, తెలంగాణ పోలీసులకు ఉన్న భయం ఏంది నాకు అర్థం కావట్లేదు. మీరు అన్న పాయింట్ ముమ్మాటికి కరెక్ట్ అది, కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, అడ్రస్ లేని వ్యక్తి అనామకుడు అని చెప్పి మాట్లాడారు. అంటే ఒక సామాన్య పబ్లికో సామాన్య మానవుడు అని తీసుకుందాం. ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే అర్హత ఆ సామాన్య మానవుడికి లేదని అంటున్నారా మీరు? మీరు ఈ ప్రశ్నలో ఒక రకమైనటువంటి ఒక వ్యతిరేక భావం ఉన్నది. నేను రామాయణం అంతే రాముడికి సీత ఏమైంది అన్నట్టుంది. అంటే ఇక్కడ ప్రజాప్రతినిధి కావాలంటున్నారు, ప్రజాప్రతినిధి లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలంటున్నారు. అది మీ మనసులో వ్యతిరేక భావాలు పెట్టుకొని మీ విపరీతమైనటువంటి రేవంత్ రెడ్డి అన్న తలకాయలకు వచ్చి మాట్లాడితే నేనేం చెప్పలేనబ్బా. నేనేమంటా ఉన్నా, ఇఫ్ అన్ అన్నోన్ పర్సన్ గివింగ్ ఎ కంప్లైంట్ అగేన్స్ట్ మిస్టర్ హరీష్ రావు, దో హీ ఈజ్ నాట్ లింక్డ్ టు హోమ్ మినిస్ట్రీ ఆర్ ద చీఫ్ మినిస్ట్రీ, ఒక ఫైనాన్స్ మినిస్టర్ నా ఫోన్ ట్యాప్ చేసిండు, ఒక శాసనసభ్యుడు నా ఫోన్ ట్యాప్ చేసిండు అని ఒక కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎఫ్ఐఆర్ దర్జ్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే ఇస్తేనేమో నువ్వు రివర్స్ కేసు పెడతావా? నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ది సో కాల్డ్ ఆర్డినరీ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ లెజిటమసీ. క్రిమినల్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఈ దేశంలో కసబ్లాంటోనికి కూడా చనిపోయేంత వరకు రాచమర్యాదలు చేసినటువంటి ఒక భారత రాజ్యాంగం ఉన్నది. కాబట్టి నేను తప్పంట్లా. కానీ మీరు తప్పంటున్నా అని మీరు మీ మాటలు నా నోట్లో పెట్టి ఏదో అడగాలని ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే వెన్ యు ఆర్ ఏబుల్ టు డూ దాట్, సంబడి హూజ్ అన్నోన్, బట్ హియర్ ఇస్ అన్ ఎమ్మెల్యే, ఆయన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక బాధ్యత కలిగిన సావరనిటీ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి. ఆ ప్రజాప్రతినిధికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఈజ్ అబౌవ్ ద చీఫ్ సెక్రటరీ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈజ్ అబౌవ్ ద చీఫ్ సెక్రటరీ. ఒక పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఆయన కూడా సాధారణ వ్యక్తి కావచ్చు. కంప్లైంట్ ఇస్తే తీసుకోనంటే నువ్వు నీ కంప్లైంట్ ఏం తీసుకుంటే రేపు నేను ఇప్పుడు కొడితే ఇక్కడ నేను కొడితే నీ కంప్లైంట్ తీసుకోడిగా. ఇఫ్ పావుడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ తీసుకోవడానికే వ్యతిరేకత ఉంటే ఒకవేళ పుట్టుకున్న రేవంత్ రెడ్డి పోతుంటే మిమ్మల్ని కొడతారు. గిట్లే నన్ను అడిగినట్టు రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి మీద దాడి చేస్తారు. కంప్లైంట్ తీసుకోరు. మీ హయాంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి అరెస్టులు జరగలేదంటారా? నేనేమంటున్నా బ్రదర్, ఒక విషయం చెప్తున్నా, జరిగినాయా జరగలేదా అంటే జరిగినాయో జరగలేదో ప్రజల సి వన్ మిస్టేక్ నెవర్ జస్టిఫైస్ ది అదర్ మిస్టేక్. నీ దృష్టిలో గతంలో తప్పులు జరిగినాయి అనుకుంటే, నీ దృష్టిలో గతంలో కూడా ఇటువంటి అరెస్టులు జరిగినాయి అయితే మరి నువ్వెందుకు పీకుడు? నువ్వెందుకయా మరే ప్రజాపాలన పేరు మీద నువ్వెందుకు అధికారంలోకి వచ్చినావు? మరి నువ్వే అన్నావు కదా, నిరంకుశ పాలన అన్నావు, పోలీస్ రాజ్యం అన్నావు, నేను ప్రజాపాలన అందిస్తా, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తా, రాజ్యాంగాన్ని అమలు చేస్తా, నేను ధర్నాలు ఏమీ లేనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి నువ్వు చేయలే కాబట్టి నేను చేస్తున్నా అంటే ఏమైనా అర్థముండి మాట్లాడాయి? వాట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఒకవేళ నీ దృష్టిలో తప్పైతే మరి నువ్వు చేస్తుంది కూడా తప్పే కదా. అంటే ప్రజలు అలా నీకు ఓట్లు వేసినందుకు ప్రజలు పిచ్చోళ్ళ చెవుల పూలు ఉన్నాయి ఏమన్నా? నువ్వేమన్నావు ప్రజాపాలన అధికారంలోకి వచ్చినావు, మళ్ళీ పోలీస్ పాలన ఎందుకు అమలు చేస్తావు? నేను వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. లిస్ట్ ఎక్కడో పోయింది. దాదాపు ఒక 200-300 కేసులు కేవలం సోషల్ మీడియా వాలంటీర్స్ మీద మీలాంటి జర్నలిస్టులమైన కేసులు పెట్టిండ్రండి. ఇవాళ లేని పార్టీని రేవు పార్టీగా చిత్రీకరించి కేటీఆర్ ఇంటిపై దాడి చేసి వాళ్ళున్న చిన్న పిల్లలను పెద్దలను గంజాయి తీసుకున్నారా అని, మహిళలను గంజాయి తీసుకున్నారా అని చెప్పని, డ్రగ్స్ తీసుకున్నారా అని చెప్పని వాళ్ళను అబాసుపాలు చేసే ఒక ప్రయత్నం చేసినారు.
మూసీ బాధితులను పోలీస్ స్టేషన్లలో పెట్టి జైలులో పెట్టి నూకే ప్రయత్నం చేసినారు, హైడ్రా బాధితులను అట్లే చేసినారు. లగచర్లలో ఏం ఇన్సిడెంట్ అండి అది? ఇంత దుర్మార్గమైనటువంటి ఒక వ్యవస్థ అండి. ఇది ప్రజాపాలన అన్నారు అంటే అది మీరు ఒప్పుకుంటే మీకు దండం పెట్టి వెళ్ళిపోతాయి. ఎంట్రీ కూడా. ఇప్పుడు లగచర్ల ఇష్యూ ఒకటి, దిలావర్పూర్లో జరిగిన సంఘటన ఒకటి, ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టు కనిపిస్తుంది కదా, ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనిపిస్తుంది. నేను ఏమంటున్నా, చేసిన తప్పును సరిదిద్దుకుంటే తప్పు లేదు. కానీ అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, ఫార్మా విలేజ్ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పని ఇప్పుడు నేను విడ్రా చేసుకుంటున్నాను అని చెప్పి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం పెడతాను. నేను పరిశ్రమలు కూడా పెట్టొద్దు అంటలేను. ఇదే ఫార్మా విలేజ్ 14,000 ఎకరాలు నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం సెక్యూర్ చేసి పెట్టినటువంటి ఒక దాన్ని ఏమో నీ రియల్ ఎస్టేట్ దందా కోసం ఫ్యూచర్ సిటీ పేరు మీద, ఫోర్త్ సిటీ పేరు మీద దాన్ని ఆ 14,000 ఫార్మా సిటీ కోసం తీసుకున్న వాటినేమో నువ్వు అటు కన్వర్ట్ చేయాలి, ఎకరాలను అటు కన్వర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఇవాళ ఫార్మా విలేజ్ అని చెప్పని అన్ని నియోజకవర్గాల్లో ఫార్మా కంపెనీ పెడతా ఉంటావు. మెడకాయ మీద తలకాయనుడు ఎవడు పెట్టడండి ఎట్లా? దే ఆర్ ఆల్ వెరీ. ఇప్పుడు మీకు హైదరాబాద్లో మీరు పుట్టుండకపోవచ్చు, ఇంకప్పుడు మీకు ఐడిఏ జీడిమెట్ల, ఐడిఏ బాలానగర్, ఐడిఐ మన నాచారం, ఇటువంటి అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా చేసిండ్రు. ఊరికి దూరంగా అట్లా క్లస్టర్స్ లెక్క చేసి అక్కడ ఫార్మా కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇట్లా చేసినారు. అట్లాగే ఫార్మా కంపెనీస్ కూడా ఒక దగ్గర ఉండాలి తప్ప ప్రతి ఊర్లో నేను ఫార్మా కంపెనీ పెడతా అంటే యు ఆర్ యాక్చువల్లీ పొల్యూటింగ్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ జోన్ నువ్వు పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మెడకమే తలకాయనుడు ఎవడు చేయడు. ఆ తప్పు అని చెప్పని ప్రజలు అన్న తర్వాత, ప్రజల తిరుగుబాటు వచ్చిన తర్వాత నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నావు. అదే ఇండస్ట్రియల్ కారిడార్ ఇప్పుడు ఇవాళ కూడా జైరాబాద్ నిమ్స్లో 100,000 ఎకరాలు ఆడ 100 ఎకరాలు ఖాళీలు ఉన్నాయి. అక్కడ తీసుకుపోయి పెట్టి కంపెనీలు వరదంటున్నారు నిన్ను. నీ ఇంటి వెనుక కంపెనీ పెట్టుకోవడం కోసం, నీ అల్లుడికి ఇల్లరికం వచ్చిండు కాబట్టి నేను అక్కడనే మా ఇంటి వెనుకనే కంపెనీ అల్లుడికి పెట్టియాలా? వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఇస్ దిస్? చర్చ చేయండి మీరు. సార్ నేనేమంటున్నా అంటే మీరు నిర్ణయాలు తీసుకునే ముందే హేతుబద్ధమైనట్టుగా చర్చ చేయాలా? నువ్వు ఇట్లా నీ ఇష్టం వచ్చినట్టుగా నిరంకుశంగా కొనసాగించేటువంటి ప్రయత్నం చేయటం అన్యాయము. ఇవాళ అట్లా ఒక రకంగా సామాజిక కార్యకర్తలపైన, సామాజిక మాధ్యమాలు వాడుతున్న కార్యకర్తలపైన, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి పైన కేసులు పెట్టాలా, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టాలా, ఆఖరికి వాళ్ళకు ఫేక్ ఎన్కౌంటర్లు చేసి ఒక పక్కనేమో గద్దరన్ను మేము అవార్డుకు అదేంది సినిమా అవార్డులకు గద్దరన్నను పెట్టినాము అని చెప్పని జబ్బలు దరుచుకుంటూ, మరో పక్కన గద్దరన్న ఆలోచనలను, సిద్ధాంతాలను పాటించే వాళ్ళపైన ఫేక్ ఎన్కౌంటర్లు చేసి హత్యలు చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా ఒక దుర్మార్గమైన పాశవిక రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం ఇది, రాక్షస ప్రభుత్వం ఇది, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన గౌరవం లేనటువంటి ఒక ప్రభుత్వం. కక్షపూరితంగానే ఇట్లాంటి అరెస్టులు జరుగుతున్నాయి అనుకోవచ్చు. న్యాచురల్లీ కదా. ఇప్పుడు 9వ తారీఖు నాడు అసెంబ్లీ అంటే మీరు ఏదో గతంలో ఏదన్నా చేసుంటే కదా కక్షపూరితంగా. అంటే ఇప్పుడు చర్యకి ప్రతి చర్య ఉంటుందని ఇందాక చెప్పిన కదా నేను. మీరు ఏదో చేసి ఉంటారో దానికి ఇదే కర్మ ఫలితం అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరు అడ్వైజర్లో తెలుస్తలేదండి. ఆయన స్పీచ్లు ఎవరు రాస్తున్నారు, ఆయనకి ఇది రైట్ రాంగ్ అని ఎవరు చెప్తున్నారు, ఆయన ఎవరి మాట మాట్లాడుతుండో, ఎవరితో చర్చ చేస్తుండో నాకు అర్థం కావట్లే. కానీ ముమ్మాటికి మూర్ఖత్వంగా పోతా ఉన్నాడు. వెనకటికి ఏదో ఆ కంసుడు లెక్క, హిరణ్యకశిపుని లెక్క ఎవడి మాట అయినాడు, ఒక మూర్ఖంగా వ్యవహరిస్తాడు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ నిన్న మీటింగ్లో ఏం మాట్లాడుతున్నాడండి పెద్దపల్లె? బుద్ధుడిని మాట్లాడినట్టేనా ముఖ్యమంత్రి ఉండి? ఎంత కండలు తిరిగినోడికైనా పెళ్లి చేయంగానే రాత్రికి రాత్రే కడుపు పిల్లల్ని పుట్టిస్తారా అని అడిగిండు. అది ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పిండు. సభ్యత సంస్కారం ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు మీరన్నా? ఇప్పుడు బయట ఏదన్నా మాట్లాడొచ్చు, మీడియా వేరే విధంగా చెప్పిండు కదా. ఇప్పుడు మీరు 10 ఏళ్ళ అధికారంలో వస్తా, అక్కడికి వస్తా, 10 నెలలు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి, అక్కడికి వస్తా, టైం ఇవ్వాలి కదా మాకు అని అంటున్నాడు. టైము 5 ఏళ్ళు టైంకు 5 ఏళ్ళు ఎన్ని రోజులు నేను పెట్టినా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని నువ్వు పెట్టినావా నేను పెట్టినా? వాళ్ళే తెచ్చారు, హామీ ఇచ్చారు. మరి 1వ తారీఖున నేను అధికారంలోకి వచ్చిన రోజే రైతు బంధు నేను అమలు చేస్తా అని చెప్పి నేను చెప్పినా, నువ్వు చెప్పినా? లేకపోతే రైతు రుణమాఫీ నేను మొట్టమొదటి సంతకం పెడతా అని చెప్పి నేను చెప్పినా, నువ్వు చెప్పినవా? నువ్వు ₹1,00,000 లోను నీకుంటే ఇంకొక 1,00,000 నువ్వు పోయి ఇప్పుడే బ్యాంకుకి పోయి ₹1,00,000 తెచ్చుకో, 2,00,000 నేను డిసెంబర్ 9వ తారీఖున నేను అధికారంలోకి రాగానే లోన్ మాఫీ చేస్తా అని చెప్పింది నేను చెప్పినా, నువ్వు చెప్పినవా? నువ్వు చెప్పి నువ్వే అమలు చేయకపోతే నేను అడగొద్దు. అడిగితే కండలు తిరిగినాడు కూడా పిల్లల్ని పుట్టిలేడు రాత్రి అని చెప్పని పనికిరాని ఒక చిల్లరగాడు మాట్లాడినట్టు మాట్లాడితే అది కరెక్ట్ అనిపిస్తే మీకు దండం, మీ మీడియా వాళ్ళకి దండం, మీ సైకో ఫ్యాన్సీకి దండం. థ్యాంక్ యూ శ్రావణ్ గారు, నమస్తే.